వచ్చేసి నేను శివలింగాన్ని చేయబోతున్నాను అనమాట. మనకి శివలింగానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఏమేమి తీసుకోవాలి అనేసి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రండి. ఫస్ట్ వచ్చేసేసి నేను ఫెవిక్విక్ అని ఫెవిక్వాల్ అని ఒక బ్రాండ్ పెయింట్స్ తీసుకున్నాను. ఎక్రిలిక్ అనమాట. ఇందులో బ్లాక్ కలర్ తీసుకుంటే సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గ్లూ అనమాట. ఫెవికాల్ ఎంఆర్ గ్లూ తీసుకున్నా. ఇది బాగా స్టిక్ అయ్యింది. వేరే బటర్ఫ్లై అలాంటివి అయితే అసలు బాగా స్టిక్ అవ్వవు. దీన్ని తీసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా రెండు ప్రమిదలు తీసుకున్నాను. ఒకటేమో ఇలా నార్మల్గా రౌండ్గా ఉన్నది, ఇలా బేస్కి కావాలి. ఇప్పుడు నెక్స్ట్ సూదిగా ఉన్నది తీసుకోవాలి. కొంచెం ఇక్కడ మౌత్ దగ్గర సూదిలా ఉన్నది తీసుకోవాలి. సో ఇప్పుడు స్టిక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఈ క్యాప్ అనమాట. ఈ క్యాప్ మీకు వేరే కలర్ ఉన్న బ్లాక్ లేదే నా దగ్గర అనుకుంటే మీరు డిఫరెంట్ కలర్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. దీనికి జస్ట్ డిఫరెంట్ కలర్ తీసుకుంటే దీనికి బ్లాక్ పెయింట్ వేసేయండి చాలు. మీ దగ్గర ఉంటే స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఒక బ్రాడ్గా ఉన్న బ్రష్ తీసుకున్నాను. అండ్ ఒక జార్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పేపర్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వీటిని పెయింట్ స్టిక్ కింద దేని మీద అయినా చేస్తున్నప్పుడు స్టిక్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగా మీరు పేపర్ తీసుకోవచ్చు. రండి స్టిక్ చేసేద్దాం. ఫస్ట్ గ్లూ పోద్దాం. ఇలా పుల్కర స్టిక్కర్ అది. ఇప్పుడు కొంచెం వేసుకొని ఇలా ప్రమిదని స్టిక్ చేసేస్తాను. ఇప్పుడైతే స్టిక్ చేసేసుకున్నాను. సో ఇదైతే మంచిగా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని పెయింటింగ్ వేసేద్దాం. కమాన్. ఫస్ట్ దీన్ని అంటించుకోవాలి కదా అనుకుంటారు. యాక్చువల్లీ దీన్ని లాస్ట్లో అంటించుకోవాలి. పెయింట్ వేసేసిన తర్వాత దీన్ని ఇక్కడ స్టిక్ చేసేసుకుంటే పెయింట్ వేయడదు అనమాట లోపలికి. సో దాన్ని స్టిక్ చేసుకోకుండానే వేసుకుంటాను. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్ తీసుకొని నేను ఇలాగా ఒక చిన్నది తీసుకున్నాను అనమాట. ఇలా మీరు ఇది కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇలా పట్టుకొని ఇలా వదిలేసి ఇలా పట్టుకుంటారు పెయింట్ వేసినప్పుడు. ఇంకా పెయింట్ అయ్యిందో లేదో కూడా చూడాలి అనమాట. ఇప్పుడు రెండు వేసేద్దాం పెయింట్. ఇలా పెయింట్ ఓపెన్ చేశాను కదా. నేను